అవమానం జరిగిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన భాషలో కేసు రిజిస్టర్ చేసినప్పుడు 16th డిసెంబర్ 22లో జరిగిన సంఘటన ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇవాళ ఆయనకు సమన్ పంపించిండ్రు లక్నో కోర్టుకు రావాలని. నా ఉద్దేశంలో మరి నేను కూడా కంప్లైంట్ చేసిన అమిత్ షా మీద ఏమని ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అంబేద్కర్కు రాజ్యాంగం రాసిన అది పెద్ద నాయకుని వ్యతిరేకంగా అవమానం చేసిండు. దాని మీద కూడా నేను కంప్లైంట్ చేసిన. అదేవిధంగా మోహన్ భగత్ దేశ స్వాతంత్రాన్ని డేట్నే మార్చేసిండు, సంవత్సరాన్నే మార్చేసిండు. 7 ఏళ్ల పిల్లని అడిగినా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 15th ఆగస్ట్ అంటారా లేదా? దానికి ఆయన ఏమంటుండంటే నిజమైన స్వాతంత్రం ఏది అయోధ్యలో రాముని స్థాపించిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం ఇంతకంటే అవమానం లేదు. అదేవిధంగా కోర్టు కూడా సోమూట కింద కేసులు పెట్టొచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను ఇద్దరి మీద ఇచ్చినటువంటి కేసుని ఇప్పటిదానికా ఎఫ్ఐఆర్ లేదు, ఆయన మీద నోటీసు రాలేదు. కానీ రాహుల్ గాంధీ మీద మాత్రం ప్రతిసారి ఏదో విధంగా బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది. అదేవిధంగా సమన్లు కూడా ఇష్యూ అవుతుంది. లక్నో కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా, యాజ్ ఎ కామన్ మ్యాన్ గా రాహుల్ గాంధీకి ఒక న్యాయము, అమిత్ షాకు ఒక న్యాయము, మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం, జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం. కోటీశ్వరుడు ఉండని, వాడు రిక్షావాడు ఉండని, రైతు కూలి ఉండని, అందరికీ కూడా సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది అనేదే నా ఉద్దేశం. ఇవాళ నేను ఇంకొకటి నా ఉద్దేశంలో ఇలాంటి ఏది న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ మీద సమన్ ఇస్తున్నారు, తప్పకుండా అటెండ్ అవుతాడు, దానికి జవాబు చెప్తాడు. కానీ అదేవిధంగా మరి నేను ఇచ్చినటువంటి కేసుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు, అమిత్ షా మీద ఎందుకు లేదు, మోహన్ భగత్ మీద లేదని నేను ఒక కార్యకర్తగా నాయకుడిగా నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షాకు ఒక న్యాయం, మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. జ్యుడిషియరీ అందరికీ సమానమే కదా, ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ పెడతలేరు, వాళ్ళని ఎందుకు సమన్ ఇస్తలేరు అనేది నా ఉద్దేశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.